ఫ్రెండ్స్, పొట్టల్స్ కర్రీ అండి. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఈలోపు పొయ్యి మీద బాండిల్ కూడా పెట్టేసుకున్నాను, ఆయిల్ వేడెక్కుతుందని. ఈలోపు వెల్లుల్లి కారానికి వెల్లుల్లిపాయి, ఉప్పు, కారం వేసి దంచిపెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా పొయ్యి మీద బాండిల్ పెట్టాను అన్నాను కదా, నూనె వేడెక్కింది. సో ఇప్పుడు తరిగి పెట్టుకున్న పొట్టల్స్ని వేసేసాను. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసాను లైట్గా. సో ఇప్పుడు మగ్గుతుంది. మగ్గేంతలో మనం మూత పెట్టి ఉంచేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత ముక్క వేగుతుంది. తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న మన ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, ముక్క వేగిన తర్వాత ఇందులో వేసేసేయండి. ఒక్క నిమిషం పడుతుందండి. ఇది వేసిన తర్వాత కొంచెం అటు ఇటు వేపుకుంటే, మొత్తం అంతా కలవాలి కదా, వేపుకుంటే సరిపోతుంది. ఇలాగా. సో చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు కొంచెం అన్నంలోకి కలిపి మీకు చూపిస్తాను ఎలా ఉన్నదని. కొంచెం అన్నం అయితే సరిపోతుందండి, మనకి కూర అంతా కలిసిపోతుంది, చక్కగాను టేస్ట్గా ఉంటుంది. ఇదిగోటండి కలుపుకుంటున్నాను. కలుపుతుంటేనే అసలు వాసన గుమగుమ ఆడుతుంది. ఆహాహా, ఎంత బాగుందో అనిపించిందండి. ఇక సో మొత్తం అంతా కలిపేస్తున్న తర్వాత నోట్లో పెట్టుకుంటే ఇంకా ఆహా అనిపించిందండి. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్, ఇంకా అసలు విడిచిపెట్టాలనిపించలేదు. ఈలోపు మా పెద్దమ్మాయి వచ్చింది, అమ్మ నాకో అనేసి. ఇంకా సో తనకి కూడా ఒక ముద్ద పెట్టానండి నేను. పెట్టిన తర్వాత మొత్తం అన్నం అంతా ఇంకా తనే అలా తినిపించేసుకుందనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే, రెసిపీ కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి పొట్టల్స్ కర్రీ. ఇలా వండుకుంటే బాగుంటుందండి. ఉంటానిక.